హాయ్! హలో! అందరికీ నమస్తే. నేను మీ శిల్పాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేసేసి పనులన్నీ అయిపోయినింక స్నానం చేసి ఇలా రెడీ అయిపోయాను. ఇలా రెడీ అయిపోయినింక మా చెట్లలో అయితే ఈ పత్తరి, శంకు పూలు, వైట్ పూలు కోసేసాను. కోసేసిన తర్వాత దేవుని రూమ్‌లోకి వెళ్ళిపోయి, ఇలా పత్రి, ఆ పూలన్నీ పెట్టేసి ఇలా పూజ చేసుకొని దేవుని దీపం పెట్టుకున్నాను. తర్వాత డాబా స్టైల్‌లో టమాటా బాత్ చేద్దామని టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక కప్పు పచ్చి బఠాణీస్ అన్నీ తీసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టేసాను. పాన్ కాదులెండి సారీ. కుక్కర్ పెట్టాను. కుక్కర్‌లో చేద్దామని. మా ఆయన క్యారీ గూడా ఇవ్వాల. అందుకని ఆయిలేసాను తగినంత. ఒక చెక్క, లవంగం, యాలక్కులు 2 వేసేసాను. మామూలుగా అయితే సాసులు, ఆవాలేస్తారు అందరూ. నేనైతే డాబా స్టైల్‌లో చేస్తున్నాను కాబట్టి ఈ ప్రాసెస్ చేస్తున్నాను. ఇవి కొంచెం వేడెక్కినంక ఇవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇగోండి ఇలా ఎర్రగా అయినాయి చూడండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఎయ్యాలనమాట. ఇలా వేసేసుకున్న తర్వాత బాగా కొంచెం అవి రెడ్‌గా మగ్గాలండి. కుక్కర్‌లో చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. చాలా బాగుంటుందండి డాబా స్టైల్‌లో ఇది అయితే. ఇగోండి ఇలా బాగా ఎర్రగా కొంచెం మగ్గిపోయినంక ఇంట్లో చేస్ ఇంట్లో చేసుకోండే పసుపండి ఇది. ఈ పసుపయితే ఒక స్పూనేసాను. తర్వాత ఇంట్లో చేసుకుండే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 2 స్పూన్‌లేస్తాననమాట. ఇది ఇంట్లో మిక్సీ ఆడాననమాట. పసుపంటే మొన్న పసుపు కొమ్ములు నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి. అవే ఇంగ ఎండపెట్టి మిక్సీ పట్టాను. అందుకే చేసుకుండే పసుపని చెప్పాను. మళ్ళా మీకెక్కడి నుంచి వచ్చినాయని కామెంట్ చేయొద్దండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఎర్రగా పచ్చివాసన పోయే వరకు ఉండాలనమాట. తర్వాత అవి ఏగినింక అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఎర్రగా ఏగిపోయినంక ఈ టమోటాలండి. నేనైతే ఇవి చాలా మాగిపోయినాయనమాట. అందుకే కొంచెం పెద్దగా కట్ చేశాను. దాంతో పాటు పుదీనా గూడా వేసేస్తా అన్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం పుదీనా ఏసుకోండి. చాలా చాలా బావుంటది. ఇవి టమాటాలు కొంచెం బాగా కొంచెం మగ్గిపోయినంక ఈ కరేపాకు 2 రెమ్మలేసేసుకోండి. ఇది ఫ్లేవర్ ఒస్తదనమాట. ఫ్లేవరు. ఫ్లేవర్ కోసం ఈ కరేపాకేసుకోవాల. తర్వాత కారం అండి. మీకు తగినంత కారం ఏసుకోండి. నేనైతే 2 స్పూన్‌లేస్తన్నాను. ఇది గూడా ఇంట్లో ఆడిచ్చిండేదేనండి. నేను ప్రతి ఒక్కటిను ఇంట్లోనే అదే ఆడిపిస్తానండి. కారం గాని, ఇంకా ఇది ధనియాల పొడండి. ధనియాల పొడి. ఇది తెలుసు కదా! ఇది గూడా ఇంట్లోనే ఆడిపిచ్చిందండి. ప్రతి ఒక్కటి ఇంట్లోనే ఆడిపిస్తాననమాట. అమ్మ వాళ్ళ ఊరికి పోయినప్పుడో, లేకుంటే ఇక్కడ ఒకవేళ ఉన్నా గూడా ఇక్కడ క్లీన్ చేసుకొని ఇక్కడైనా ఆడిపిస్తాను. లేకుంటే అమ్మ వాళ్ళ ఊరికి పోతే ఆ అమ్మ దగ్గరన్నా క్లీన్ చేపిచ్చి ఆ అమ్మతో అయినా ఆడిపిస్తానండి. మిషన్‌కి ఆడిపిస్తానంటే అదే అండి మిషన్‌కిచ్చేది. తర్వాత ఇది గరం మసాలా అండి. గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ ఏసుకోండి. చాలా బావుంటది. డాబా స్టైల్ ఉంటుందనమాట. నేను అందాజ్ పైన ఏస్తున్నాను. నాకు తెలుస్తది కదండీ! అందుకే నేను అందాజ్ పైన ఏస్తున్నాననమాట. ఇవి బాగా మగ్గే వరకు ఇలా కలదిప్పుకోండి. ఇవన్నీ ఇలా కలిదిప్పుకొనేసి, ఇప్పుడైతే పచ్చి బఠానీసు పచ్చివండి ఇవి శుభ్రంగా కడుక్కొని ఒక కప్పు పచ్చి బఠానీలు దీంట్లోకేసేసుకోండి. తర్వాత అవి గూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇవన్నీ మగ్గనింక ఇగోండి పక్కన కడిగి నానపెట్టుకున్నాను బియ్యము 3 గ్లాసులు. ఇవైతే ఇప్పుడు మగ్గిపోయాయి గదా! అన్నీను పోసేసుకోండి. నీట్‌గా శుభ్రంగా ఆ గిన్నెలో ఉండే బియ్యమంతా వేసేసుకొని ఇలా కలిపెట్టాను. కుక్కరు కొంచెము 3 గ్లాసులు కదా! ఎక్కువైపోయింది వాటరు. 3 గ్లాసులు పెట్టాను కాబట్టి బియ్యం ఎక్కువ వేసేస్తున్నాననమాట. ఇప్పుడైతే ఒక స్పూన్ నెయ్యేయండి. ఒక స్పూను నెయ్యేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీరేసుకోండి. దీంట్లోకి మామూలుగా చట్నీ అయినా బావుంటది. ఈ టమోటా
మామూలుగా ఈ టమోటా బాద్‌లోకి చట్నీ అయినా పర్వాలే, లేకుంటే నేనైతే చట్నీ చేయలేదండి. పెరుగు పచ్చడి చేస్తున్నాను. రాళ్ళుప్పండి, అదే అండి కల్లుప్పు అంటారు గదా అది. నాకు తెలుస్తుంది కదండీ అన్నానికి ఎంత ఉప్పేయాలో, అందుకే 2 పిడికిలు ఉప్పేస్తున్నాను రాళ్ళుప్పు, కల్లుప్పు. ఇప్పుడైతే కలిదిప్పుకోండి ఇలా. అంతా కలిసేకట్లా కలిదిప్పుకోండి. కలిదిప్పుకొనింక ఇప్పుడైతే నేను కుక్కర్ పెట్టేస్తున్నాను. ఇలా కుక్కర్ పెట్టేస్తాను. ఇది ఎప్పుడుదో అండి పాత కుక్కరు. 10, 20 ఏండ్ల కుక్కర్ అనమాట. మా అత్తయ్య గారోళ్ళు కొని ఇంట్లో పెట్టుకోయిండేదనమాట. బట్ చాలా బాగా అయితుంది అన్నము. ఇంగా కుక్కర్ పెట్టేసాను గదా! ఇంగ ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ధనియాల పౌడరు, గరం మసాలాలు, తర్వాత చెక్క, లవంగం బాక్స్ అన్నీ తీసాను గదా! అవన్నీ ఇప్పుడు ఎక్కడివక్కడ సర్దేద్దామని అన్ని మూతలు పెట్టేస్తున్నానండి. అంతే అండి, నేను వంట కొంచెం అయిపోయినింక మొత్తం సర్దేసుకుంటానండి ఇలా. నేను డబ్బాలకు మూతలు పెట్టుకొని ఎక్కడుండేవి అక్కడ పెట్టేస్తాననమాట. వంట అయ్యే వరకు ఇవి ఒక పక్కన ఉంటాయి. వంట కొంచెం మనం ఇప్పుడు పప్పుకైనా గానీ కుక్కర్ పెడతాం కదా! అలాగే ఇప్పుడు టమోటా బాత్‌కి కుక్కర్ పెట్టేసాను గాబట్టి, మూత పెట్టేసాను గాబట్టి ఇప్పుడు అన్నీ సర్దుకుంటాన్నాననమాట. మనం ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటే చాలా బాగా నీట్‌గా అనిపిస్తుందండి వంటిల్లా. లేకుంటే చిత్తుగా అయిపోతుంది. గలీజ్‌గా అనిపిస్తది. నేను ఫస్ట్ అయితే ఎక్కడివక్కడ వదిలేస్తా అండి. ఈ మధ్య కొంచెం ఓపిక తెచ్చుకొని నీట్‌గా పని ఎప్పటిదప్పుడు చేసేసుకుంటాననమాట. ఎందుకంటే మన ఇంట్లో నీట్‌గా ఉంటేనే కదా! మనకు గూడా ఆరోగ్యం బాగుంటది. ఇప్పుడైతే నేను పెరుగు పచ్చడి కోసము ఒక ఆనియన్ కట్ చేశానండి పెద్దది. ఒక 4 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేశాను. తర్వాత కొత్తిమీరండి, ఒక చిటికెడు కొత్తిమీరి. పెరుగు పేరు పెట్టలేదనమాట నైట్. అందుకే పెరుగు ప్యాకెట్లు తెప్పించాను 10 రూపీస్‌వి. అవైతే ఇప్పుడు కట్ చేస్తన్నాను. చాలా బావుంటుందండి పెరుగు పచ్చడి టమోటా బాత్‌లోకి. సేమ్ డాబా స్టైల్‌లో ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. 2 ప్యాకెట్లు ఏసేస్తాను. అందరికీ కావాలి కదా! అలాగే మా ఆయనకి క్యారీ కట్టాలి కదా! క్యారీ పంపియాలి కాబట్టి ఇంకా అందుకని నేను ఉప్పు కూడా కొద్దిగా ఏసుకోండి తగినంత. ఇంకొద్దిగా వాటరేసి ఇప్పుడు కలిదిపేయడమే. పెరుగు పచ్చడైతే రెడీ అయిపోయింది. చూడండి పెరుగు పచ్చడైతే ఇలా రెడీ అయిపోయింది. ఈ వీడియో లెంతీగా ఉంటే సారీ అండి. ఎందుకంటే మొత్తం ప్రాసెస్ అంతా చూపియాలని చూపిస్తున్నాను. పెరుగు పచ్చడైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు టమోటా బాత్ కూడా 4 విజిల్లొచ్చేసాయి. ఇగోండి చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగొచ్చిందో. వీడియోలో ఇట్లుంది గానీ చాలా బాగొచ్చిందనమాట. నాకే అంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయనమాట. ఇప్పుడైతే మా ఆయనకి క్యారీ పంపిద్దామని క్యారీ అయితే కట్టేస్తున్నాననమాట. చపాతీ గూడా చేశానండి మార్నింగ్. ఆ చపాతీ గూడా ఒక 2 మా ఆయనకి పెట్టిస్తాననమాట. చపాతీలేకి తెలుసు కదండీ! శనగిత్తనాల కారం పొడి కొంచెము ఏసి ఇస్తున్నాననమాట. ఇది పెరుగు పచ్చడికి బాక్సు. ఆ బాక్సొచ్చి 2 గిన్నెలు టమోటా బాదే. ఈ వీడియో నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్